ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మాతాజీ స్విచ్ ఆన్ చేస్తారా? అది ఓకే. ఆ బల్బ్ కూడా వేసుకోండి. ఓం శ్రీమద్ భాగవతం దశమ స్కందం ఉత్తరార్ధం 61వ అధ్యాయం. చూడండి, మధ్యలో నరకాసుర వధ మరియు రుక్మిణీదేవితో సంవాదం పూర్తయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ రుక్మిణీదేవిల మనుమడు ప్రద్యుమ్న రతీదేవుల కుమారుడు అనిరుద్ధుడి యొక్క వివాహం ఎవరితో జరిగింది, ఎక్కడ జరిగింది చూడండి. 61. శ్రీ శుక ఉవాచ ఏకైకస్తా కృష్ణస్య పుత్రాన్ దశ బలాః అజీజన్ననవమాన్ పితుః సర్వాత్మసంపదః గృహాదనపగం వీక్ష రాజపుత్ర్యోచ్యుతం స్థితం ప్రేష్టన్యమసత్తం స్వం స్వం న తత్వస్య విదుస్త్రియః. హరి ఓం. ఫోన్ ఆడియో ఆఫ్ పెట్టుకోండి. ఉమాదేవి గారు మ్యూట్లో పెట్టుకోండి. చార్వబ్జకోశవదనాయత బాహునేత్ర సప్రేమహాసర విస్వీక్ష్యత వల్గుజల్బైః సమ్మోహితా భగవతో న మనో విచేతుం స్వైర్విభ్రమై సమశకన్న వరితా విభూమ్నః. ఏమైంది? ఏకైకస్థాః కృష్ణస్య పుత్రాన్ దశాబలాః అచీచన్ననవమాన్ పితుః సర్వాత్మ సంపద. శుకుమారి చెప్తూ ఉన్నాడు, ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుడికి అనేక మంది భార్యలు, వాళ్ళల్లో ఒక్కొక్క భార్యకు 10 మంది పుత్రులు, ఒకరిద్దరు కాదు. ఏమయ్యా
వాళ్ళ పేర్లు లక్షణాలతో సహా చెప్తున్నాం. వాళ్ళ రూపం, బలం, లక్షణాలు తన తండ్రి అయిన కృష్ణ భగవానుడికి ఏమాత్రం తీసిపోనటువంటి లక్షణాలతో అలాగే ఉంటారు. సరే, ఆ రాజకుమార్తెలు ఉన్నారే, మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు 8 మంది, వాళ్ళల్లో ఎవ్వరూ వాళ్ళ బంగళా నుంచే బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరి వారు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ విల్లాస్ కట్టించారు. అపార్ట్మెంట్ కాదు, విల్లాస్. అపార్ట్మెంట్ అయితే కలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. విల్లాస్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉన్నాయి. వాళ్ళందరూ అనుకుంటారు, మా ఆయనకు నేనంటేనే ఇష్టము, నేనే ఆయనకు అత్యంత ఇష్టమైన భార్యను అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకు? ఆయన అందరి ఇళ్లలోనూ ఉంటాడు ఒకేసారి. ఒక్కొక్క చోట కొద్దిసేపు కాదు, అందరి ఇళ్లలోనూ ఒకేసారి అన్ని రూపాలు ఎత్తి ఉంటాం కదా. దానికే వాళ్ళు నేనంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటేనే ఎక్కువ ఇష్టం అని అనుకో కదా. అంతేకాదు, ఆయన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టము అన్నట్టుగా వ్యవహరిస్తారు. అందుకే వాళ్ళు కూడా అనుకుంటారు నేనంటేనే చాలా ఇష్టం అని కదా. అయితే జనరల్గా అనుకుంటారు, ఏమో తెలియదు, ప్రతి భార్య వాళ్ళ భర్తని నన్నే ఇష్టపడాలి, నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి, ఎవరిని ఇష్టపడకూడదు, ఎవరి మీద దృష్టి ఉండకూడదు అని అనుకుంటారు. వీళ్ళు కూడా అనుకునే వాళ్ళేమో అలాగా అనుకొని ట్రై చేసి వాళ్ళందరూ నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి, నాకే అనుకూలంగా ఉండాలి అని స్త్రీ అనుకుంటుంది. కానీ ఈయన ఎవరు? ప్రకృతికి అతీతుడు, భగవంతుడైన వాడు. ఆయన ఎవరికి లొంగుతారు? ఆయనలో ఒక చిన్న శక్తి ప్రకృతి, ఆయనలో అంతర్భాగం. ప్రకృతికి ఈయనకి ఎందుకు లొంగుతాడు కదా. చెప్పకనే చెప్తున్నాడు, ఆత్మను గుర్తించిన వాడు ప్రకృతికి లొంగడు. సో ఆత్మను గుర్తించినటువంటి వాడు ఉన్నాడే, ప్రకృతిలో పడిపోతాడు. ఎలాగా అండి? ప్రకృతి యొక్క అందానికి, ప్రకృతిలో ఉన్న మధురమైన శబ్దాలకు, మధురమైన పదార్థాలకు, లేదా సంపదలకు, అధికారాలకు, భోగాలకు ఏదో ఒకదానికి ఖచ్చితంగా లొంగిపోతుంది. అవునా? నిన్నే అనుకున్నాం, ముఖ్యంగా ప్రకృతితో తాదాత్మ్యం చెందిన వాళ్ళకి ఏమంటే ఎక్కువ ఇష్టం? అర్థం కాము అన్నాడు. అవునా? స్త్రీలకు ఏమంటే ఇష్టం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బంగారం అండి, అవునా? రెండవది బట్టలు అండి కదా, మూడవది అలంకరణ అండి, నాలుగవది సంపదలండి, మిగతా తర్వాత బ్రేక్ పరిస్థితులు అండి. జనరల్గా ఎవరైతే ప్రకృతికి లోబడి ఉన్నారో, పురుషులైనా స్త్రీలైనా వాళ్ళకు ఇదే ఇష్టం ఉంటుంది. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. కానీ ఎవరు ప్రకృతికి అతీతులయ్యారో, సత్వగుణాన్ని అంటే సద్గుణాలను పెంచుకొని పరమాత్మను తెలుసుకొని ప్రకృతికి అతీతులయ్యారో వాళ్ళకి పరమాత్మ అంటేనే ఇష్టం ఉంటుంది. ఎందుకయ్యా? ఆయన ఒక్కడే నిజం, ఆయన ఒక్కడే శాశ్వతం. ఆయన కంటే అన్యంగా కనిపించేదంతా అలాగా మారుతూ పుట్టుక నుండి మరణం వైపు పరుగులు తీస్తూ ఉన్నటువంటిది. ఇక్కడ నిజమైనది ఏదీ లేదు, శాశ్వతమైనది లేదు. అంతకంటే ముందు భగవంతుడి కంటే అన్యంగా తెలివితే ఎట్లా కలిగింది ఏదీ లేదు, అంతా జడమే. కాబట్టి తెలిసిన జ్ఞానం ఉన్నాడే, లోపల ఉన్న భగవంతుడిని చూసి భగవంతుడిని ఇష్టపడతాడు. ఎవరికి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరకు వచ్చినా ఆ వ్యక్తికి నువ్వు పైకి కనిపించే దేహం కాదు, లోపల ఉన్న పరమాత్మవు అని గుర్తు చేస్తాం. అది ముఖ్యమైనటువంటిదండి. సరే, సో కాబట్టి వీళ్ళందరూ కూడా అనుకుంటారు నాకు ఇష్టం వచ్చినట్టే ఉండాలి,
నాకు వశంగా ఆయన ఎప్పుడు ఎవరికి వశం కాలేదు. బ్రహ్మాండంలో ఎవరికి వశం కాలేదు ఆయన కదా. అలాగా నడుస్తూనే కానీ ఎవరిని నెగ్లెక్ట్ చేయలేదు. అందరినీ పరమమైన ప్రేమతో చూసుకున్నాం. కాబట్టే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు పుట్టారండి. ఎవరైనా నిజమా ఇదంతా ఒట్టి కథ కట్టు కథ. మన ఎవరో వరంగల్లో ఎక్కడ అది ఇంటికి ఏదో భిక్ష వెళ్ళాం, నేనే చెప్పాను. వారి ఇంట్లో మాట్లాడుతూ బదరీ చార్ధాం గురించి చర్చ చేయవచ్చు. దాంట్లో బదరీలో 6 నెలలే పూజ జరుగుతుంది. చార్ధాంలో 4 ఇంట్లో అంతే 6 నెలలు మూసేసి ఉంటారు. ఉత్సవ విగ్రహాలు 70-80 కిలోమీటర్ల కిందికి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు కదా. బదరీలో అత్యంత ప్రత్యేకమైంది ఏంటి అని అంటే, ఆ దేవాలయాన్ని మూసేసేటప్పుడు 1 కిలో నెయ్యి పట్టే దీపం ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగించి ఆ పువ్వులన్నీ పెట్టి అక్కడ క్లోజ్ చేసేస్తారు. పూజ అయిపోయిన తర్వాత దేవాలయాన్ని సీల్ చేసేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, 6 నెలలు దేవాలయమే కాదు, చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరం కంప్లీట్గా మంచు నిండిపోతుంది. ఆ దేవాలయం నిండి పైన ఒక 20-30 అడుగులు ఎత్తి వచ్చేస్తారు మంచు, కింద నుండి పైదాకా నిండి కంప్లీట్గా. కాబట్టి ఆ పరిస్థితులు ఎవరు ఉండడానికి అవకాశమే లేదు. ఏదో ఒక 5-6 మంది ఆ పైన నారాయణకొండలో ఎక్కడో చాలా లోతైన గుహలలో నివసిస్తారట. వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ దేవాలయం దరిదాపుల్లో ఎవరు ఉండరు కదా. తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఆ దేవాలయం తెరిస్తే దీపం వెలుగుతూనే ఉంటుంది. అసలు గాలి లేకపోతే దీపం ఆరిపోతుంది, లోపల గాలి పోయే అవకాశం లేదు. 1 కిలో నెయ్యి ఎంత ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, ఉంటే 24 గంటలు ఉంటుందా? కానీ ఇక్కడ 6 నెలలు వెలుగుతూనే ఉంటాయి. ఆ పువ్వులు కూడా వాడిపోవు, చల్లదనం కాబట్టి పువ్వులు వాడిపోవు, ఓకే. కానీ ఇక్కడ 6 నెలల దీపం ఎలా ఉంటుంది? అదే దేవుని మహత్యం అని చెప్తారు. ఇంకేం చెప్తారా అంటే, పురాణాల్లో చెప్తారేమని, నారదుల వారు పూజ చేస్తారండి. మరి నారదుల వారు అయితే మాత్రం తలుగు తీసుకొని వెళ్ళాలి కదా. దేవుని విషయం, ఆయన సంకల్పంతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన పూజ చేస్తూ ఉంటాడయ్యా కేదార్ బదరీల్లో అని అంటారు. కాదు అనడానికి ఆధారాలు లేవు, అవును అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జరుగుతూ ఉంటుంది అయ్యా. ఓకే ఓకే. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఆయన శాతకాంతి ఏమీ లేదు. ప్రపంచం అంతా అన్నీ వింతలు 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 అయినా ఉంటాయి. కానీ ప్రకృతిలో సర్వత్రా ఉన్నవాడు ఆయన ఒక్కడే. శక్తి యుక్తి కలిగిన వాడు ఆయన ఒక్కడే, వేరే ఊరు ఏమీ లేదు. అదండి విషయం. సరేనండి. మరి సంతానం ఎవరు పుట్టారండి? వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా చూడండి. 8 నుండి చదవండి. చారుదేష్ణస్సుదేష్ణశ్చ చారుదేహశ్చ వీర్యవాన్ సుచారుశ్చారుగుప్తశ్చ భద్రచారుస్తదాపర. చదవండి. ప్రభానుర్భానుమాం తదా చంద్రభానుర్బృహద్భానురధిభానుస్తదాష్టమః శ్రీభాను ప్రతిభానుశ్చ సత్యభామాత్మజా దశ సాంబస్సుమిత్రః పురుషిత్ శతజిశ్చ సహస్రజిత్ విజయశ్చిత్రకేతుశ్చ వసుమాంద్రవిడుక్రతుః జాంబవత్యాసుతాహ్యేతే సావాంద్య పితృసమ్మతాః వేదశ్చంద్రోశ్వసేనశ్చ చిత్రగుర్వేగవాన్ వృషః అమశంకర్వశ్రీమాన్ కుంతిర్నాగ్నజితే సుతః శ్రుతః కవిర్విష్ణు వీరస్సుబాహుర్భద్రయే కలః శాంతిర్దర్శ పూర్ణమాస కాళిద్యా సోమకోవరః ప్రఘోషో గాత్రవాన్ సింహో బలః ప్రబలమూర్ధ్వగः మాద్ర్యాపుత్ర మహాశక్తి సహ భోజో ఉరుకో హర్షో నిలో గృద్రో వర్ధనోన్నాద ఏవ చ
మహాశః పావనో భక్తిర్మిత్రవిందాత్మజాక్షది సంగ్రామచిద్బృహత్సేనః శూరప్రహరణోరితు జయస్సుభద్రో భద్రాయ వామహాయుశ్చ సత్యకః దీప్తిమాన్ తామ్రతప్తాద్య రోహిణ్యాస్తనయా హరే ప్రద్యుమ్నాశ్చానిరుద్ధో భూత్ రుక్మవత్యా మహాబలః పుత్ర్యా తు రుక్మిణీం రాజన్నామ్నా భోజకటే పురే ఏతేషాం పుత్రపౌత్రాశ్చ బభూవకోటిశో నృప మాతరః కృష్ణజాతానాం సహస్రాణి చ షోడశ. ఓకే, ఏమయ్యా ఎవరయ్యా వాళ్ళ పిల్లలు? ఇదిగో రుక్మిణీదేవి పిల్లలు ఉన్నారే వీళ్ళయ్యా. ఎవరెవరు? రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు మొదలుకొని, ప్రద్యుమ్నుడు నుండి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేవుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు. అన్ని చారు 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 చారు. చారు అంటే విశాలమైన అని, ఉత్తమమైన అని. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, పేర్లు ఏదో ఒకటి పెడదామని అనుకోవడానికి అక్కడ కుదరదుగా. దానికి ఏంటి అంటే ఒక్కొక్క భార్యకు పుట్టిన పిల్లల్ని జనరల్గా సహజంగా ఏం చేస్తారు, ఇది తెలంగాణలో ప్రత్యేకంగా ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటే మొదట అక్షరం ఇద్దరికి కలవాలి అని పెట్టి, ఇంకెక్కడ లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మొదటి అక్షరం కలవాలి అని జనరల్గా ఆలోచన చేస్తారు. అందరూ ఆలోచించవచ్చు అవునా? ఇక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఒక్కొక్క భార్య పుట్టిన పిల్లలలో ముఖ్యంగా మొదటి అక్షరం దగ్గర దగ్గర అనుకూలంగా ఉండేటట్లుగా పెట్టి, మొదట ఒక్క ఆయన మాత్రం ప్రద్యుమ్నుడు. అవునా? ఆ ప్రద్యుమ్నుడు పేరెవరు పెట్టారు? పాపం వాళ్ళు పెట్టకముందే ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. వాడు తీసుకెళ్ళిపోయాడుగా రాక్షసుడు తీసుకెళ్ళాడుగా సంబరాసురుడు. అక్కడ వాస్తవానికి ప్రద్యుమ్నుడికి పేరు శ్రీకృష్ణుడు వాళ్ళు పెట్టారు, లేకపోతే మరి వాళ్ళ భార్య ఆమె రతిదేవి పెట్టింది. చిన్నపిల్లప్పటి నుంచి ఆయనే కదా పెంచింది, ఆమె కదా పెంచింది. ఆమె పెంచి పెద్ద చేస్తారు, విద్యలో నేర్పించి ఆమె పెళ్లి చేసుకుంటారు కదా. ఏంటి అంటే ఆఫ్ కోర్స్ అక్కడ చెప్పండి. తర్వాత ఎవరయ్యా? అందరూ కూడా సా అనే అక్షరంతో ముందు వచ్చేటట్లుగా అన్ని పేరు పెట్టుకున్నాం, అయిపోయింది. తర్వాత జనరల్గా చెప్పేది మనకు రెండో ఆమె సత్యభామ కదా. వాస్తవానికి జాంబవతిని తీసుకున్నాం, కానీ సత్యభామ రెండో భార్యగా చెప్పబడుతుంది కదా. మరి ఆ సత్యభామకి వారికి ఎంతమంది పిల్లలు ఎవరైతే అప్పుడు 10 మంది పిల్లలే. వాళ్ళకు భా 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 సత్య భా కదా, ఆ భా అనే పేరుతోనే పెట్టుకున్నారండి. ఎవరు? భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, ఆదిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు. అన్ని సత్య భామా అనేదంతా 10 మంది కొడుకులు ఉన్నారే, వాళ్ళందరూ భానుడు 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 అని పేరుతో అవి పెట్టుకున్నారండి. ఆ తర్వాత జాంబవతి ఉంది కదా. ఏమయ్యా? జాంబవతి పుత్రుడు ఎవరయ్యా? వాళ్ళు బాగా పేరు మూసిన వాడు. ఆ తర్వాత ఈయన వంశం బాగా కొనసాగిందండి అని అంటారు. వాళ్ళ వంశం కంటే ఎవరిది? ఈ రుక్మిణీదేవి సత్యభామ వాళ్ళ వంశం కంటే కూడా ఈ జాంబవతి పిల్లలు ఉన్నారే, వాళ్ళ దేశం అంతా విస్తరించారండి. వాళ్ళల్లో మొదటివాడు ఎవరయ్యా? సాంబుడు అని మొదట ఆయన జాంబవతి కొడుకు. తర్వాత సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతువు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే 10 మంది పిల్లలట. మనకి 10 మంది కొడుకులే కదా. రుక్మిణీదేవికి ఒక కూతురు కూడా ఉందట, చారుమతి. తర్వాత చెప్తారు, చారుమతి అనే కూతురు కూడా ఉందండి. ఎవరికి? రుక్మిణీదేవికి ఉంది. అయితే ఈ జాంబవంతుడు కూడా ఈ 10 మంది కొడుకులు అండి జాంబవతికి. ఆ జాంబవతి తర్వాత ఎవరు వచ్చారయ్యా?
నాక్కనజితి కదా, అవునా? వాళ్ళు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకువు, వసువు, కుంతి అనే 10 మంది నాక్కనజితి పిల్లలట. ఆమెకు ఒక కుమార్తె కూడా ఉందట. ఈ పేరు సత్య అని కూడా పిలుస్తారట. నాక్కనజితి పేరుని, నాక్కనజితిని సత్య అని కూడా పిలుస్తారట. సత్య అని కూడా పిలుస్తారు. ఓకే, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అయోధ్యలో నుండి వచ్చినటువంటి ఈమెను సత్య అని కూడా పిలుస్తారండి. తర్వాత ముఖ్యంగా 4వ ఆమె వచ్చింది కాళింది. ఎవరో సూర్యుడు పుత్రిక యమున, ఆమెనే కాళింది అని కూడా పిలుస్తారు. ఆమె కుమారులు 10 మంది అట. వాళ్ళు శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహువు, భద్రుడు, ఏకలుడు, శాంతి, ధర్ముడు, పూర్ణమాసుడు, సోమకుడు, వీళ్ళు 10 మంది అట. తర్వాత మద్రదేశాధిపతి కూతురు లక్ష్మణ, ఆమెకేమో ప్రదోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, నహుడు, ఓజుడు, అపరాజితుడు అనే 10 మంది పిల్లలు. తర్వాత మిత్రవింద అనే ఆమెకేమో ఉరుకుడు, హర్షుడు, అనిలుడు, రుద్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాషుడు, పావనుడు, వక్రి, క్షుది అనే 10 మంది పిల్లలు. తర్వాత సంగ్రామజిత్తు భద్ర అనే ఆమెకి సంగ్రామజిత్తు, బృహస్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, హరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు 10 మంది పిల్లలు. అయ్యా వీళ్ళందరూ కూడా 8 మంది వచ్చారా? 10 రోహిణి అంట. లక్ష్మణ అనే రోహిణి అని అనిపిస్తున్నాను. రోహిణి అనే పేరు కూడా ఉంది అని. దీప్తిమంతుడు, తామ్రతప్తుడు మొదలగు కుమారులు జన్మించారట. అయ్యే వీళ్ళందరూ కూడా చాలా హాయిగా గొప్పగా ఎదుగుతూ ఉన్నారండి. లక్ష్మణ ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, నహుషుడు, ఓజుడు, అపరాజితుడు 10 మంది కదా. వీళ్ళందరూ పెరుగుతూ ఉన్నారండి. వీళ్ళల్లో ఆయన రుక్మి, ఆయన వాళ్ళ దేశానికి వెళ్లకుండా భోజ కట్టుకోమని వేరే చోట కట్టుకొని అక్కడ ఉన్నాడు కదా. ఆయనకి ఏమైంది? ఈ రుక్మి యొక్క కూతురట రుక్మావతి అనే ఆమెని ప్రద్యుమ్నుడు చేసుకున్నాడు. ప్రద్యుమ్నుడు భార్య ఎవరు అసలు? రతిదేవి ఉంది, రతిదేవి. అయితే ఇక్కడ ఏమైంది? మేనమామ కదా రుక్మి, ఆయన కూతురుని చేసుకున్నాడు రుక్మావతి అని. ఆమె చేసుకున్నాడట. ఆమె చేసుకుంటే ఆమె కొడుకు పుట్టాడు, ఆయనే అనిరుద్ధుడు, రుక్మావతి కుమారుడు. అవునా? రుక్మావతి ప్రతిమనం వల్ల అనిరుద్ధుడు పుట్టాడు. అవరా ఇలాగా 16,000 మంది భార్యలు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు పుట్టారు. ఎక్కడో పురాణంలో చెప్పారు అది కూడా, పేర్లందరూ కూడా. ఏమయ్యా వీళ్ళంతా ఇంతకు ఆయనకి మన కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ ఎంతమంది అయ్యా అంటే మనవాళ్ళతో సహా పుత్ర పౌత్రుల సంఖ్య 1,000,000కి దాటిపోయిందట. 1,000,000 దాటిపోయిందట. మరి 16,000 మంది కదా. 16,000 మందికి ఎంతమంది? 1,60,000 మంది. 1,60,000 మంది. వాళ్ళకి 10 మంది పుడితే అవునా? ఏమయ్యా ఈయన సంతానం అంతా ఆయన ఉండగానే 1,000,000 మంది దాటిపోయారట.
అప్పుడప్పుడు వేస్తారు కదా, 3-4 తరాలు అయిందంటే శిశుమూర్తి అయినప్పటికీ వంశవృక్షం అని వేస్తారు. అయ్యా పలానా ఆయనకి కొడుకో కూతురు ఏదయ్యా, వాళ్ళకి ఒక్కొక్కరు 3-4 ఆ తర్వాత మనవాళ్ళు వాళ్ళు, మనవరాళ్ళకి మునిమనవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఏం చూపిస్తారే. ఇక్కడ కూడా ఏంటండి, అయ్యా ఇది కృష్ణుడికి సంతానమే, ఆయన ఉండగానే 1,00,00,000 మంది దాటిపోయారు. ఎవరెవరికి చెప్తున్నారు, ఎవరెవరికి చెప్తున్నారు? సుకుమారి చెప్తున్నాడు. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా ఇంతమంది అయ్యారు చెప్తూనే ఇదిగో ఇదంతా కుమారులు కుమార్తెల లిస్ట్. తర్వాత మనవాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఏమేమి ఉంటారు అదంతా లిస్ట్ లేదు కానీ కదా. ముఖ్యంగా ఈ రుక్మిణీదేవి ఎవరు? లక్ష్మీదేవి కదా. ఆ సంతానం ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇక్కడ కథలో మెయిన్గా అనిరుద్ధుడు అని వచ్చాడు. అనిరుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమయ్యాడు ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏమయ్యా, ప్రద్యుమ్నుడు ఆయన మన్మధుడే ప్రద్యుమ్నుడు. ఆయనకు రుక్మవతి వలన అనిరుద్ధుడు పుట్టాడు కదా. ఇక్కడ చెప్పాడు ఆ రుక్మిణికి 10 కుమారులతో పాటు చారుమతి అనే కుమార్తె కూడా పుట్టిందట. అవునా, ఆమెని కృతవర్మ కుమారుడు బలి అని ఆయన చేసుకున్నాడట. కృతవర్మ కూడా ఎక్కడ ఉన్నాడు? మధురలో ఉండేవాడు. అక్రూరుడు కృతవర్మ ఫ్రెండ్స్ అని చెప్పారే ఆయన కొడుకు బలి అట, ఆయన చేసుకున్నాడు. ఓకే, అయిపోయింది. అయితే ఈ రుక్మవతికి పుట్టినవాడు అనిరుద్ధుడు. ఈయనకు అత్యంత ముఖ్యమైనటువంటి వాడు కదా. ఈ రుక్మిణీ దేవికి అన్న కూతురు రుక్మవతి పలకబెట్టారు. ఇప్పుడు రుక్మిణీ కృష్ణులకి మనవడు అనిరుద్ధుడు ఉన్నాడు, ఏ దౌహిత్రుడు అని అంటాడు. ఈయన కథ చెప్తామనండి అని. ఈయన ఏం చేశాడయ్యా, ఈ రుక్మి ఉన్నాడే, ఆ రుక్మికి కొడుకు ఉన్నాడట. ఆ కొడుకుకి కూతురు ఉందట, ఒక అమ్మాయి రోచన అని. రుక్మి కొడుకు కూతురు. ఇక్కడ రుక్మిణీదేవికి కొడుకు అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడికి ఆయన వివాహం వాళ్ళమ్మ మనవరాలను ఇచ్చి చేస్తాను అని ఆయనే ముందుకు వచ్చాడు. ఎవరు? రుక్మిణీదేవి అన్న తన మనవరాలని ఇక్కడ రుక్మిణీదేవి మనవడికి ఇచ్చి చేస్తాం అని చెప్పి, అంటే వీళ్ళకి ఇంత శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది శత్రుత్వం అనేటువంటిది కదా, కలిసిపోదాము అని అనుకున్నారు. రోచన అనేటువంటి అమ్మాయిని ఇచ్చి ఎవరికి? అనిరుద్ధుడికి వివాహం చేశారు కదా. బాగానే ఉంది. అనిరుద్ధుడికి వివాహం చేస్తూ ఉంటే మరి భోజకటకంలో కదా పెళ్లి జరిగింది. అందరూ వెళ్ళారు నాగపుర దగ్గర భోజకటకం. అక్కడికి వెళ్ళి అక్కడ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆ జరిగేటప్పుడు ఆ రుక్మికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కుచేరుడు వీళ్ళందరూ కూడా వాడే కంసుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సారీ, కంసుడు కాదు, శిశుపాలుడు, వాళ్ళందరూ ఉన్నారుగా. వాళ్ళందరూ కలిసినప్పుడు ఏంటి అంటే పెళ్ళికి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇటు పక్క నుండి బలరాముడు, రుక్మిణీ కృష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలగు వాళ్ళు ఖచ్చితంగా రావాలి కదా. వీళ్ళందరూ వచ్చారు. అటుపక్క ఎవరయ్యా? ఈ రుక్మిణికి ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళు కళింగ దేశాధిపతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? వీళ్ళు కలిసిపోదామని అనుకుంటారు, కానీ దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గుడేగా. ఎక్కడికి వెళితే అవరా వాడు ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళందరినీ పిలుచుకో, వాళ్ళు దుర్మార్గులు. ఎలాగైనా సరే వీళ్ళ మధ్య వైరుధ్యం మళ్ళీ తీసుకుందాము, కలవనేయకుండా చేద్దాము అని అనుకున్నాను. ఆ తర్వాత ఏమైందేమో, నువ్వు చక్కగా హాయిగా ఆనందంగా వివాహం జరుగుతుంది. ఆ తంతులు ఏం చేశారు అంటే, అనేక రోజులు జరుగుతూ ఉంటుంది కదా పొట్ల కళ్యాణం.
రోజు ఏం చేసా, హాయిగా అందరం కలిసి ఆడుకుందాం అన్నట్లుగా కూర్చొని ఉన్నప్పుడు ఈ రుక్మిణి దగ్గరికి వెళ్ళి, నిన్నప్పుడు బలరామకృష్ణుల అవమానించారు కదా, ఎలాగైనా సరే ఇప్పుడు నువ్వు ప్రేమతో ఉన్నట్టుగానే కసి తీసుకుందరు అన్నట్లుగా ఏంటంటే ఆ బలరాముడికి అదే పాచికలు సరిగా రావు, కానీ పౌరుషమైన వ్యక్తి. నువ్వు వెళ్ళి అక్కడ పౌరుషాన్ని రెచ్చగొట్టు, నెమ్మదిగా ఆడుకుందాం రమ్మని చెప్పు. ఆయన సరిగా విద్య రాదు కాబట్టి, ఆ పాచికల విద్య సరిగా రాదు, ఆయన ఓడిపోతాడు. ఆ విధంగా అయినా నీ దగ్గర తలంచడానికి అవకాశం. వ్యక్తి ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాగా, హిందూ మతాన్ని తిట్టే దుర్మార్గులు దృష్టిలో ఎంతమంది ఉన్నారు. తాగుబోతులు వేషాల వల్లనే పక్కొచ్చి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అని అనుకుంటూ కృష్ణుడిని రాముడిని తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమయ్యా, వాడు తాగుబోతు, వాడికి ఏదో భౌతికమైన తెలివి అంతా ఇంత ఉంటుంది కదా, వాడేమనుకుంటాడు, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు. నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు. వాడు దేవుళ్ళనే తిరస్కరించడం మొదలుపెట్టాడు. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. అందుకే రాక్షసులు అన్నారు. రాక్షసుల బహిర్ముఖ దృష్టి కలిగినటువంటి వాడికి అంతర్గతంగా అనంతమైనటువంటి పరమాత్మ మానవ రూపంలో వ్యక్తమై ఉంటే తెలియదు వాళ్ళకి. ఎన్నో శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి ఇన్ని రకాల విభూతులు చూపిస్తూ ఉన్నారు. ఏమయ్యా, వీళ్ళు ఎట్టా మర్చిపోవాలి? నో, ఎందుకంటే అల్పబుద్ధులు కలిగిన వాడు ఎప్పుడు మంచిని మర్చిపోతూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి 3 గుణాలు ఉంటాయి, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఎక్కడ సత్వగుణం వచ్చిందో వాళ్ళు భగవంతుడి యొక్క వైభవాన్ని, అలాగే మహాత్ముల యొక్క గొప్పతనాన్ని, ఆ మహాత్ముల సాంగత్యం వలన మనకు కలిగిన మంచి, అరే మహాత్ముల సాంగత్యం కలిగినప్పుడు మా జీవితం ఎలా ఉండేది, మా కుటుంబం ఎలా ఉండేది, మా పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ మహాత్ముల సాంగత్యం కలిగడం వలన మా జీవితాల్లో ఎలాగ మార్పులు వచ్చాయి, మా కుటుంబం ఎట్లాగా బాగుపడింది, మేము ఇలాగా జ్ఞానాన్ని పొందాము, సద్గుణాలు పొందాము, పేరు సంపాదించాము, మా పిల్లలకు కూడా ఉత్తమ గుణాలు, ఉత్తమ నమస్కారాలు, ఉత్తమ విద్యలు ఎట్లా లభించాయి, ఇవన్నీ మర్చిపోతారు. ఎప్పుడు తమో గుణం పైకి వస్తాయి. సత్వగుణంలో ఉంటే ఇవన్నీ గుర్తుంటాయి. సత్వగుణం అడుగంటిపోయింది అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, భగవంతుడికి ఎటు ఏం చేయలేరు, కానీ భగవంతుని కూడా విమర్శిస్తారు. నాకేమిచ్చాడు దేవుడు అంటే, దేవుడి కోసం నేను ఎంతో చేశాను, దేవుడు నాకేమిచ్చాడు అని. ఆ తర్వాత మహాత్ముల దగ్గర కూడా వచ్చి ఏమిచ్చా మహాత్ములుగా, నేనే ఆయన కూడా అన్నాడు చూడండి, అక్కడ కృష్ణా జిల్లాలో ఒకడు తాగుబోతే వాడేచ్చా ఏంటంటే, వెంకటేశ్వర మాకేమి ఇచ్చాడు, నేనే ఇచ్చేస్తూ ఉంటాను, వెంకటేశ్వర స్వామి దగ్గర లక్షలు ఇచ్చేస్తుంటాడు. వెంకటేశ్వర స్వామికి నేనే ఇచ్చేస్తూ ఉంటానండి. ఏమన్నాను, దేవుడు అంటే ఏంటి, అక్కడ కూర్చోని విగ్రహమా? అలాగే మహాత్ములు కూడా పైకి కనిపించే శరీరమా? పైకి కనిపించే శరీరమా? అయ్యా, వాళ్ళ అనుగ్రహంతో మనకి ఎన్ని వచ్చాయని వదిలేసేసి ఏం చేస్తారు, వీళ్ళు అనుకున్నటికి జరగలేదు అని, వీళ్ళకి ఏదో చిన్న కష్టాలు వచ్చాయి అని దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తారు. మహాత్ముల్ని నిందించడానికి, వేధించడానికి. ఎవరు ఏం చేశారు? దుర్యోధనాదులు కృష్ణుడిని చంపేద్దాం అనుకున్నారు. వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అడవుల్లో పాండవులు చంపేయడానికి, కృష్ణుడే సపోర్ట్ ఇస్తున్నాడు కదా. వీళ్ళు ఊహించారు పాండవులు సర్వనాశనం అయిపోతారు, మాకు తిరిగే లేదు. సజ్జనుడు ఎప్పుడు గొప్ప వాళ్ళ మంచిని కోరుతాడు, అల్పులైన వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటాడు. కానీ దుర్మార్గుడు ఏం చేస్తాడు, ఉత్తములుగా ఉన్నారు అని అంటే, అవునా ఏదో ఒక రోజు మనం తొక్కేస్తారో లేదా మనకు స్థానం లేదనే వాళ్ళు పోతే అంతా మాదే అని అనుకుంటారు. కానీ వెనకల భగవంతుడు ఉన్నాడు, వాళ్ళు మన స్వభావాన్ని బట్టే మనకి ఇస్తాడు, ఇచ్చినట్టే ఇచ్చి మన స్వభావంగా మారకపోతే తొక్కేస్తాడు అనేటువంటి విషయాన్ని మరచిపోతారు. అందుకే ఇక్కడ ఏంటి అంటే, ఆయన రుక్మి ఆయన ఏదో మరపు అనుకున్నాడు, బంధువులు కదా కలిసిపోదాం అనుకున్నాడు. కానీ వాడిని మళ్ళీ రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి నెమ్మదిగా ఆ బలరాముడిని విమర్శించడం మొదలుపెట్టాడు. బలరాముడు మొదట ఆ పాచికలు ఆడడంలో కొన్ని కోల్పోయాడు, ఏది పెట్టినటువంటి పెడతారు కదా. కానీ ఆ తర్వాత తిప్పుకున్నాడు. ఆయన తిప్పుకొని అంటే అన్నీ గెలవడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏం వడ్డినా అన్నీ గెలవడం మొదలుపెట్టారు. కానీ అడ్డు తిరిగి ఈ రుక్మిని రెచ్చగొట్టి వాళ్ళు
బలరాముడు గెలిచినప్పటికి కూడా మేమే గెలిచినాము అని చెప్పాము. అలాగా ఒకసారి 2 సార్లు ఏమైందయ్యా, ఒకసారి బలరాముడు బాగా గెలిచాడు, పెట్టినటువన్నీ పెట్టి గెలిస్తే వాళ్ళందరూ ఏం చేశారు, రుక్మిణిని రెచ్చగొట్టి, ఇది మన ఊరు కదా, మన బలగం కదా, మనం ఏం చెప్పినా చల్తాది, అవునా, నువ్వు అక్కడ ఏదో ఒక విధంగా బలరాముడిని బంధువులందరినీ ఇరుకుని పెట్టి అని చెప్పి వీళ్ళంతా పైకి లేచి బలరాముని గేలి చేయడం మొదలు. ఆకాశవాణి పలికింది ఏమని, బలరాముడే గెలిచాడు అని. బలరాముడే గెలిచాడు అని ఆకాశవాణి కూడా చెప్పింది. అదంతా ఉత్తొత్తది, మేము నమ్మదంతా బలరాముడు ఓడిపోయాడు అని చెప్పి గొడవ చేసేసారు వాళ్ళందరూ. ముందే అల్పబుద్ధులు ఖచ్చితంగా దావత్ కదా, ఏం చేసి వచ్చుంటారు, అవునా, మధుమాంసాలను బాగా సేవించి వచ్చారు కదా, ముందే మదంతో నిన్నున్నారు, అవునా. తర్వాత ఇవి తోడయ్యేటప్పటికి ఏంటి, చాలా ఎక్కువగా అవమానించడానికి ట్రై చేస్తారు. ఈయనకు ఒక్కసారి ఏమైంది, వాళ్ళకు పోయే కాలం వచ్చిందేమో, విపరీత కాలే వినాశ బుద్ధి విపరీత కాలే అన్నారు కదా, పోయే కాలం వచ్చిందేమో, ఠాక్మని లేచాడు ఆయన. పక్కన ఆయుధం ఉంటుంది ఆయనది, ఏంటది, నాగలి. ఆయన ఆయుధం నాగలి. ఎత్తాడు పైకి, వేసి కొట్టేశాడు ఒక్కటికి. ఆ రుక్మి అక్కడ కూడా చచ్చిపోయాడు. అమ్మాయి తాతగారు అక్కడిచ్చాడు, చచ్చిపోయాడు అక్కడే. ఆ తర్వాత పళ్ళికిలు ఇచ్చాడు, పళ్ళికిలి అంటూ పెట్టాడు వాడు. కళింగమ్మ పోవదే అనేవాడు, కళింగమ్మ రాదు. వాడు వెంటబడి ఎక్కడికో పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు. వాడు వదిలిపెట్టలేదు. వాడిని పట్టుకొని ఏం చేశాడు, మొత్తం పళ్ళని రాలగొట్టేశాడు. ఒక్క పన్ను కూడా లేకుండా పళ్ళు రాలగొట్టే 4 కూడా పోసాడు, మానేశాడు. కళిగపోతే అయిపోయాడు. ఏమయ్యా, ఇప్పుడు ఎవడు వస్తాడు అడ్డు, వదిలిపెట్టలేదు. ఆ పక్క చూశాడు కదా, వాళ్ళ వైపు ఉండి గేలి చేసిన వాళ్ళందరినీ వెంటబడి ఆ నాగలతో ఏమలేదు, వదిలిపెట్టలేదు. ఈయన వరుస బయట అందరినీ తలకాయలు పగలు కొట్టడము, తలకాయలు తెగ్గొట్టడము, వరుస బయట మొత్తం పెళ్లి బందరి కాస్త అక్కడ పెళ్ళి అయిపోయింది కదా, ఇందులో ఉన్నారు, అవునా. వరుస పెట్టి తలకాయలన్నీ తెగ్గొట్టడం మహారణరంగం అయిపోయింది. అంతా చూశాడు కృష్ణుడు. ఏమనాలి ఇప్పుడు, కృష్ణుడు ఏమనాలి, బలరాముడు కరెక్ట్ అంటే రుక్మిణిదేవి బాధ కలుగుతుంది, ఆ రుక్మిణి కరెక్ట్ అంటే బలరాముడికి కోపం వస్తుంది. ఏమనాలి ఈయన, ఏమనలేదు, కామ్గా ఉన్నాడు. అరే మనం ఇంకెక్కడ ఉండడం బాగాలేదురా అని అనిరుద్ధుడిని, కోడలు ఉంది కదా రోజున, ఆమెని, ప్రద్యుమ్నుడు భార్య, పిల్లలు అందరినీ తీసుకొని ఏం చేశాడు, పదా వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి, తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి, ద్వారకా నగరానికి వచ్చేసాయి కదా. ఆ విధంగా ఆ బియ్యం అందుకుందాం మళ్ళీ అని చెప్పి ప్రయత్నం చేసి కూడా 3 తరాలు బియ్యం ఉన్నారు కదా ఇప్పుడు కదా. రుక్మి చెల్లెలు రుక్మిణీదేవి కృష్ణుడు భార్య, రుక్మి కూతురు రుక్మవతి ప్రద్యుమ్నుడికి భార్య, ఆ రుక్మిణి రుక్మి మనవరాలు వచన అనిరుద్ధుడికి భార్య. 3 తరాలు బియ్యం తర్వాత మళ్ళీ అవమానాలు చేయించా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కసారి బియ్యం అందుకున్నారు అంటే, అవునా, బియ్యం అందుకున్న వాళ్ళని గౌరవించడమే చేయగలం. మీ ఇంటికి వాళ్ళు వచ్చినా, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా చిన్నగా మన్నించి, అవునా, స్నేహభావాన్ని పెంచుకోవాలి. లేకపోతే జీవితాంతం పిల్లలు బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ అవకాశం ఇవ్వకూడదండి పెద్దలైనటువంటి వాళ్ళు. 3 తరాలు బియ్యం అందుకోవడం కూడా ఆ పెద్దవాళ్ళు ఎప్పుడో జరిగిన దానికి, అది తన తప్పు అయిన దానికి, పైగా ఇప్పుడు డైరెక్ట్గా ఆకాశవాణి చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదురా అంటే ఏమన్నారు, పోయే కాలం వచ్చిందండి, వరుసగా సచ్చారు వాళ్ళందరూ కూడా. అయిపోయింది, హాయిగా వెళ్ళు,
తీసుకొని వచ్చేసారు. వెళ్ళాలని ద్వారకు వచ్చేసారు. అలాగా కొద్ది రోజులు గడుస్తూ 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 ఉంది. అప్పుడు ఏమైందయ్యా అంటే అక్కడ శ్రీకృష్ణుడికి ఏమో 16,800 మంది భార్యలు. కొడుకు ప్రద్యుమ్నుడికి ఆల్రెడీ ఆయన పుట్టక ముందే ఒక ఆవిడ ఉంది. ఎందుకంటే ఆయన మన్మధుడుగా ఉంది, లక్ష్మీనారాయణల పుత్రుడుగా ఉంది. మన్మధుడు రతిదేవి ఉంది. తర్వాత ఇక్కడ రుక్మవతిని పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది. అనిరుద్ధుడు కూడా పెళ్ళి అయింది, రోచన పెళ్లి చేసుకున్నాను కదా. కానీ ఈయన ప్రమేయం లేకుండా ఇంకొక ఆవిడని చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరయ్యా? అయ్యా అక్కడ కశ్యప ప్రజాపతి కుమారుడు ఎవరో హిరణ్యకశ్యపుడు, ఆయన కుమారుడు ప్రహ్లాదుడు, ఆయన కుమారుడు విరోచనుడు కుమారుడు బలికి 9 మంది కొడుకులట. 100 మంది కొడుకులేమట బలిచక్రవర్తికి. ఆ 100 మందిలో పెద్దవాడట ఎవరు? బాణాసురుడు, పెద్ద కొడుకు. ఇది 62 అధ్యాయంలోకి వచ్చేసాం. 62 అధ్యాయంలో పెద్దవాడు బాణాసురుడు. ఆ బాణాసురుడు కొత్తగా ఒక నగరాన్ని గడుచుకున్నాడు. జనరల్గా రాజ్యాలు చిన్నవైపోయి కొత్త ముఖ్య పట్టణాలు కట్టుకుంటూ ఉంటారు. ముఖ్య పట్టణాలు వీడేం చేశాడు? ఆడు శోణితపురం అన్నమాట. అప్పట్లో దాని పేరు అది. ఏంటంటే ఇప్పుడు ఉత్తరాఖండ్లో నైనిటాల్, ఆల్మోరా అని వస్తాయి పైన. దానికి పైన మాయావతి అని ఊరు వస్తుంది. దానికి దగ్గరగా చూస్తే ఓ 10 కిలోమీటర్ల వెడల్పులో ఓ పెద్ద నగరం కట్టేశాడు కొండల్లో, హిమాలయాల్లో. చుట్టూ గోడ ఇప్పటికే ఉంది. అది ఎప్పటిది బాణాసురుడు కట్టుకున్నాడే కోట, ఆ కోట ఇప్పటికీ ఉంది. 10 కిలోమీటర్ల చుట్టూ ప్రాకారం ఉంటుంది దానికి, హిమాలయాలు. ఆయన కట్టుకున్నాడు. దాన్ని ఏమన్నారు అంట? శోణితపురము అంట. అందులో ఉండేవాడు వీడు. ఎవరు? బాణాసురుడు. బాణాసురుడికి 1000 చేతులు ఉండేటవాడు. 1000 చేతులు ఉండేటవాడు. 1000 చేతులు, 100 చేతులు, 1000 చేతులు, 1000 బాహువులు ఉండేటవాడు. వాడు శివభక్తుడు. ఇక్కడ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. ఆ తర్వాత విరోచనుడు వచ్చాడు, ఆయన కూడా అట్లాగే అయ్యాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి కూడా విష్ణువుకే భక్తుడయ్యాడు అక్కడ. కానీ ఇక్కడ బలిచక్రవర్తి కొడుకు కదా, ఈయనకి ఏమైంది? వాళ్ళ నాన్న భక్తుడైనప్పటికి కూడా అతను ఒక తొక్కేశాడు కదా విష్ణువు. దాని మీద విష్ణువు మీద కోపాన్ని పెంచుకొని శివుడికి భక్తుడయ్యాడు. శివుడిని గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తే ఆయనే 1000 చేతులు ఇచ్చాడు. ఆ తర్వాత అడిగాడట, అయ్యా వరం ఏదో అడిగాడు. శివుడు అడిగాడు, నీకేమనం కావాలో కోరుకోని. వాడు అడిగాడు, ఎల్లప్పుడు నా ఇంట్లోనే ఉండేటట్టు నువ్వు నన్ను అనుగ్రహించు ఉన్నాడు ఆయన. ఎలాగా? ఈయనింటికి గేట్ కీపర్ అట పార్వతీ పరమేశ్వరుడు. ఎంత భక్తో చూడు. ఇప్పుడు ఉన్నారు కదా ఒక మతం వాళ్ళు అడుగుతారు, ప్రభు మా గొర్రెలు కాపరి. అవునా? మా గొర్రెలు అంటే గొర్రెల దొడ్లో తీసుకెళ్ళి పెట్టించుకున్నారు దేవుడిని. అవునా? అలాగే ఏమయ్యా వీడు కూడా ఏంటి గేట్ కీపర్గా పెట్టుకున్నాడు శివుడు. అలాగా ఉండేటువంటి వాడు. అలాగా ఏంటి ఏమైందయ్యా? అలాగా జరుగుతున్న సందర్భంలో ఒకసారి ఏమైందయ్యా అంటే వీడు మళ్ళీ శివుడిని పిలిచి అడిగాడట, ఏమని? నాకు 1000 చేతులు ఉన్నాయి, 1000 చేతులు దురద పుడుతూ ఉన్నాయి. అయ్యా ప్రపంచమంతా చూస్తే నాకు సమానమైనటువంటి వాడు యుద్ధానికి ఎవడో లేడని అనిపిస్తుంది. నాకు సమానమైన వాడు నువ్వేమనిపిస్తుంది. నాకు యుద్ధం కావాలి అని అన్నాడు. నీకు పోయే కాలం వచ్చింది లేదా? అవునా? పోయే కాలం వచ్చింది. నేను యుద్ధాన్ని కూడా అనుగ్రహిస్తున్నాను. అది ఎప్పుడు అని అంటే, ఏ రోజైతే నీ ప్రమేయం లేకుండా నీ రథం యొక్క ధ్వజం జెండా ఉంటుంది ఇరిగి కింద పడిపోయినప్పుడు మహాబలుడు వచ్చి నీకు యుద్ధాన్ని ప్రాప్తి చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు అని అనుకున్నాడు ఆయన. చూడండి, ఇష్ట దైవం చేతనే శాపాలు పొందడం అంటే ఇదే. వ్యక్తి సంపదలో అధికారాలు చూసుకొని గర్వం వస్తుంది. ఆ గర్వము గురువుల మీద
భగవంతుని మీద చూపిస్తే నాశనం ఏర్పడుతుంది. దేవతలు కూడా అవస్థలు పాలయ్యారు అక్కడ బృహస్పతిని అవమానించి. ఇక్కడ వీడు రాక్షసమైన వాడే, వీడు ఇష్టదైవాన్ని అవమానించడం ప్రయత్నం చేశాడు. అప్పుడు కలుగుతుంది యుద్ధం, మతం తగ్గుతుంది అని అనుకున్నాడు. అయిపోయింది, అలాగా జరిగింది. జరిగిపోయినటువంటి సందర్భంలో ఒకసారి ఏమైంది, ఈయనకు ముద్దుల కూతురు ఒక ఆవిడ, ఉషాదేవి. ఎవరు? ఉషా అని కూతురు. ఆమె చాలా అందాలు రాసి చక్కగా అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు. వాడు చూసుకుంటూ ఉంటే ఒకసారి ఏమైంది, ఆమెకి కలలో ఒక అబ్బాయి కనిపించాడు. ఎక్కడ? కలలో. ఆ కలలో అతను చూసి కళ్ళను ప్రేమించేసిందట కళ్ళని. ఆ ప్రేమలో పడ్డ వాళ్ళకి కలిగే దేహంలో, మాటలలో, చేతలలో, చూపులలో మార్పులు ఉన్నాయి. అవన్నీ ఏకమవుతూ ఉన్నాయట. అవన్నీ అవుతాయి. తనకు ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఎవరంటే ఈ బాణాసురుడి మంత్రి ఉన్నాడే, ఆ మంత్రికి మనోహరుడు అని ఒక మంత్రి అట. ఆయన కూతురు ఒక అమ్మాయి ఉందట, చిత్రలేఖ అని, మహాయోగినట. సకల విద్యలే కాదు, సకల శక్తి సంపన్నురాలు, మొత్తం బ్రహ్మాండానంతా చూసినవాడు, అంతటా కూడా తిరగగలిగినవాడు, మహాయోగిని. ఆమె ఫ్రెండ్. ఏంటి, ఏదో ఎక్కడో ప్రేమలో పడ్డట్టున్నావే, మరి నువ్వు నీ గద్దె బయటకు వెళ్ళడానికి అవకాశం లేదే, నీ దగ్గరికి వేరే పరపురుషుడు ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు కదా, అలాంటిది నువ్వు ఎవరిని చూసి ప్రేమలో పడ్డావో ఏమిటి అని అంటే, ఏమో చెప్పింది, ఏదో అబ్బాయి నాకు కల్లో కనిపించాడో అతను ప్రేమించేశాను, అతను తప్పితే నాకు వేరే ఎవరు ఏమీ లేదు, అతను నాకు తొందరగా కావాలి అని అనిపిస్తుంది అంది. సరే ఎట్లుంటాడో చెప్పు అని ఏం చేసింది, సకల లోకాలలో ఉన్న మహారాజుల కుమారులు ఉన్నారే, రాజకుమారులు, వాళ్ళందరి ఫోటోలు గీసి అందరూ చూపించింది. కాదు 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 కాదు. కృష్ణుని చూసేటప్పుడు కొంచెం సిగ్గొచ్చిందట, కానీ లోపల మనసు కదలే. తర్వాత ప్రద్యుమ్నుడు ఫోటో చూసిందట, కృష్ణులాగానే ఉంటాడు, ఆయన చూస్తే ఇంకొంచెం సిగ్గు అనిపించిందట, కానీ కాదు అందట. తర్వాత అనిరుద్ధుడు ఫోటో చూసిందట, అనిరుద్ధుడు ఫోటో మెలికలు తిరిగిపోయింది, ఈయనే నా భర్త అనేసిందట కదా, ఆయనే నాకు కావాలి అని. రాక్షస కుమార్తె కదా, స్వభావం ఉంటుంది కదా అట్లాగే కర్కశంగా. అవునా? ఆ ముఖ్యమంత్రి గారి భార్య అంటే, ముఖ్యమంత్రి కలిసి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా గొప్ప ఆస్తులు, ఇంట్లో గొప్ప సంపదలో కనిపిస్తే అవంతా నాకు కావాలనేసేదంట. నిజమా అబద్ధమా? ముఖ్యమంత్రి గారి కొడుకు, కూతురు, లేకపోతే ముఖ్యమంత్రి గారి భార్య, అవన్నీ కావాలనేసేదండి. ఆ విధంగా ఆయన అన్ని దోసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసుకునేవాడండి. ఇక్కడ కూడా ఏమేంటి అంటే, రాక్షస కుమార్తె కదా, నాకు ఎలాగైనా సరే అబ్బాయి కావాలి అని. సరే ఏం చేసింది చిత్రలేఖ, రాత్రికి రాత్రే తన యోగ మాయాశక్తులతో ద్వారక వెళ్ళిపోయి, ద్వారకలో అంతఃపురంలో నిద్రపోతూ ఉన్నటువంటి ఆ అనిరుద్ధుడిని అంశతులిక పాన్పు, ఆ పాన్పుతో సహా ఎత్తుకొని వచ్చేసింది. ఎత్తుకొచ్చేసింది. ఎత్తుకొచ్చేసి ఏం చేసింది, వీళ్ళ ఇంట్లో పెట్టేసింది, ఈ గదిలో పెట్టేసింది. ఈమెమైంది, తన మాయలన్నీ ఆయన మీద ప్రయోగించేమైంది, దగ్గర అయిపోయి అతనికి మత్తు పానీయాలలాగా అందిస్తూ ఈమె సకల సుఖాలు అతను అనుభవించడం మొదలుపెట్టింది. అతనికి కూడా ఏమీ గుర్తు రావట్లే, ఎక్కడికి వచ్చాడో, ఎక్కడ ఉన్నాడో, ఏమిటి అనే విషయం కదా. అట్లాగా కొన్ని నెలలు గడిచిపోయిందట. కొన్ని నెలలు గడిచిపోయేటప్పటికి ఏమైంది, అమ్మగారికి గర్భవతి, ఎవరో ఈ విషాదేవి ఉండే, గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోయి ఇంకా గర్భాన్ని ఎక్కడ దాచుకుంటుంది, నీటి గర్భవతి కావాలనేటప్పుడు మొత్తం దేహంలో ఆ మార్పులన్నీ కనిపిస్తాయి. చిలికత్తలు వాళ్ళ ఇల్లు చూసారు, రక్షణ బట్టలు ఉన్నారు కదా, వాళ్ళు చూసి గడగడగడగడ ఓడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు, వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. ఆయనకేమో గారాల పత్రిక నేరుగా వెళ్ళి చెప్పేశారు, అయ్యా బయట నుండి ఎవ్వడూ రాలేదు, అలానే అమ్మాయి గారు కూడా బయటికి రాలేదు,
బయటకు వెళ్ళి ఎక్కడా కలవలేదు. కానీ ఎవరో ఉన్నారు ఖచ్చితంగా. ఆమె గర్భవతి అయినట్టుంది, ఇక నీ ఇష్టం. నేరుగా వచ్చేసాడు సైన్యాన్ని పక్కన పెట్టుకోండి. ఎవరు? బాణాసురుడు వచ్చేసాడు. బాణాసురుడు ఎవరిని అడుగుతాడు? వాళ్ళు ఏమన్నా అక్కడ ఉన్న బొట్లు గిట్లు వాళ్ళు ఏమన్నా అడుగుతాడా? నేరుగా కొంతమంది నన్ను పెట్టుకుని నేరుగా గదిలోకి వచ్చేసాడు. గదిలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఇద్దరు కూర్చోన్నారు, పాచికలు ఆడుకున్నారు. ఒక పక్కన కూర్చో పాచికలు ఆడుకుంటున్నారు. చూశాడు. ఫస్ట్ చూశాక అటు వెళ్ళిపోయాడు. సైన్యాన్ని పంపించాడు, పట్టుకున్నాండి అని. పట్టుకున్నాను నేను పంపించాడు. పట్టుకున్నానికి చిన్నోడా చిన్నోడా అవునా, ఎక్కడి నుంచి ఏదో గోడ దూకిచ్చాడా ఇక్కడికి కదా. సైన్యం అంతా వచ్చారు, వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కూడా అక్కడ ఉన్న పెద్ద ఐరన్ రాడ్ లాంటిది ఏదో పెద్దది పట్టుకున్నాడు. తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టాడు వారేసి. ఎవరు ఎవరు కొట్టేసింది? ఎవరు? అనిరుద్ధుడు. వదిలిపెట్టలేదు, వరుస పెట్టి కొట్టేశాడు, పక్కలు కొట్టాడు, వారేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు బాణాసురుడు. బాణాసురుడు సర్వసైన్యంతో వచ్చేసాడు. వచ్చేసి ఈయన పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాగపాశం వేసి బాణాలతోనే బంధించేసి ఆయన ఏమో చేయాలనుకున్నాడు. ఏమో ఎదురు తిరిగింది. ఎవరు? ఉషాదేవి ఉంది కదా, వదిలేస్తుందేమో. ఎదురు తిరిగింది. ఆయనే నా భర్త, ఆయన ఏం చేయడానికి వీలు లేదు. ఈ లోపల ఇతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయం బయటపడింది. బయటపడినప్పుడు ఏమయ్యా, ఈయన ముందే కష్టం ఉన్నాడు కదా వాళ్ళ మీద కదా. అంతా ఏమైంది? భయంకరమైన యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఎంతమంది సైన్యం వచ్చిన ఆయన ఎవరు? సాక్షాత్ శ్రీకృష్ణుడు మనవడు కదా. శ్రీకృష్ణుడు లాగానే ఉంటాడు. మరి ఆ బలం లేదు? బలం ఉందా లేదు? లక్ష్మీనారాయణ పుత్రుడే అయినా సామాన్యుడేం మనవడు, సామాన్యుడేం కాదు కదా. ఈ లోపల వాళ్ళకి తెలిసింది. ఎవరికి? ద్వారకావాసులకి ఎట్లా తెలిసింది? అందరికీ సరైన సమయంలో విషయాలు తెలిపి ఆయన ఒక ఆయన ఉంటాడు కదా, నారాయణ నారాయణ. ఈ నారద మహాముని వెళ్ళి అక్కడ చెప్పేశాడు, అయ్యా మీరు ఇక్కడ ఉన్నారా? వాడు మేము 6 నెలల నుంచి మా మనవడ కనిపించలేదు, ఎదుగుతూ ఉన్నాము. పెద్ద డ్రామా. అవి శ్రీకృష్ణుడు భగవంతుడు కదా, ఆయన మనవడు ఎక్కడున్నాడు ఆయనకి తెలియదా? తెలియనట్టే ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి తెలిసేటప్పటికి మా ప్రమాదంలో ఉన్నాడు అయ్యా అని చెప్పాడు. వెంటనే కృష్ణుడు బయలుదేరాడు. కృష్ణుడు బయలుదేరి బలరాముడు ఊరికే ఉంటాడా? అందరూ బయలుదేరాడు అక్కడికి. ఈ వేళ మధ్య అత్యంత భయంకరంగా యుద్ధం ఎక్కడ దాకా వెళ్ళిందయ్యా ఆ యుద్ధం అంటే, అక్కడ శివుడికి నారాయణుడికే యుద్ధం. ఆయన రక్షకుడు ఎవరు అక్కడ? బాణాసురుడికి శివుడు కదా.